కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనాలు, శుభములు. మరొక దినం శరీర కార్యముల గురించి ధ్యానం చేసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల వరకు చదువుకుందాం. 19, 20, 21. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యముల గురించి మనం గత కొద్ది రోజులుగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. శరీరం దుష్టవాంఛలకు నిలయమని, ఇది పాపపూరితమైనదని, ఒక వ్యక్తి మారు మనసు పొందాక కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుందని, అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావాలు బయటపడుతూ ఉంటాయని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. జారత్వము, అపవిత్రత, వ్యభిచారము, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు. కలహము వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు మత్సరములు అనే దాని గురించి ధ్యానం చేసుకుందాం. మత్సరములు అనే దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మత్సరములు అంటే మనకు అర్థం అవ్వాలంటే దాని అర్థం, దాని పర్యాయ పదాలు మనం తెలుసుకోవాలి. ఏంటంటే ఈర్ష్య భావం, ఈర్ష్య భావము, లేకపోతే అసహించుకోవడం, ఎదుటి వాళ్ళని అసహించుకోవడం. ఇంకా బైబిల్ భాషలో కడుపు మంట అని కూడా ఉంది. కడుపు మంట. ఇంకా దీని అర్థం ఏంటంటే ఓర్వలేనితనం. ఓర్వలేనితనం. ఇంకా దీన్ని ఏమంటారంటే విషపు చూపు. విషపు చూపు. కాబట్టి మత్సరం అంటే అర్థం ఇవి వస్తాయి. ఈర్ష్యభావం, ఎదుటి వాళ్ళని అసహించుకోవడం, కడుపు మంట, ఓర్వలేనితనం, విషపు చూపు, ఇవన్నీ అర్థాలు వస్తాయి. ఇవన్నీ వస్తాయి అర్థాలు. కాబట్టి మనం మత్సరం విషయంలో ఇది శరీర కార్యం కాబట్టి దీని విషయంలో మనం చాలా జాగ్రత్త వహించాలి. మత్సరాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాటలను బట్టి మనం కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం ఒకసారి చదివినాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 30వ వచనం. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరం అనేదంట ఎముకల్ని కుళ్ళిపోచేస్తుంది. ఎముకలు కుళ్ళిపోతే మనిషి చనిపోతాడు. ఎముకలు కుళ్ళిపోతే, ఒక్క ఎముకైనా కుళ్ళిపోవడం మొదలుపెట్టింది అనుకోండి, అందుకే అంటారు కదా బోన్ క్యాన్సర్ అంటారు కదా, బోన్ క్యాన్సర్.
అంటే మత్సరం ఎలాంటిదంటే బోన్ క్యాన్సర్ లాంటిది అనమాట. బోన్ క్యాన్సర్ వస్తే ఆ మనిషి ఇంక బ్రతకడు. క్యాన్సర్ ఏదైనా బ్రతకడు. బోన్ క్యాన్సర్ వస్తే త్వరగా చనిపోతాడు. ఎందుకంటే బోన్ ఎముక మధ్యలో ఉండే మధ్యలోంచే మజ్జి అనే ప్రదేశం ఆ పదార్థంలో నుంచే మనిషికి రక్త కణాలు అనేవి పుడతాయి. ఆలోచించండి, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత శరీరం కుళ్ళిపోద్ది, మాంసం కుళ్ళిపోద్ది, కానీ అస్థిపంజరం మిగులుతుంది, ఎముకలు ఉంటాయి. రాబందులు సైతం ఆ ఎముకల్ని ఏమీ చేయలేవు. కానీ మత్సరం ఎముకల్ని కుళ్ళిపోయేటట్టు, బ్రతికుండగానే కుళ్ళిపోయేటట్టు చేయగలరు. ఇదంతా భయంకరం అన్నమాట. ఇదెంతో భయంకరం. కాబట్టి దేవుని ప్రజలుగా మనలో మత్సరానికి ఏమాత్రం చోటు ఇవ్వకూడదు. అందుకే అన్నాడు, సాత్వికమైనటువంటి సాత్వికమైన మనస్సు శరీరానికి జీవం అన్నాడు. ఈ రెండు ఒకే వచనంలో రాసి పెట్టాడు, మత్సరము, సాత్వికము. మత్సరమేమో ఎముకలను సహితం కుళ్ళిపోయేటట్టు చేస్తే, సాత్వికము మన శరీరానికి జీవాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి దేవుని ప్రజలుగా ఆయన బిడ్డలమైనటువంటి మనకు మత్సరం అనేది ఉండకూడదు. ఈర్ష్య స్వభావం, ఎదుటి వ్యక్తుల్ని అసహించుకునేటువంటి తత్వం, ఎదుటి వాళ్ళకి మనకంటే ఎక్కువ లాభంగా లేకపోతే ఉపయోగకరంగా ప్రయోజనకరంగా ఉంటే వాళ్ళని చూసి కడుపు మంటతో రగిలిపోవడం, ఎదుటి వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ భక్తి జీవితంలో వాళ్ళు ఎదుగుతున్నటువంటి విధానాన్ని చూసి ఓర్వలేనితనాన్ని మనం తీసేసుకోవాలి. దాన్ని విషపు చూపు అని కూడా ఉంది. విషపు చూపు. ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. ఇక్కడ ఇద్దరు, సౌలు, దావీదు. సౌలేమో ఇశ్రాయేలీల మొట్టమొదటి రాజు, దావీదేమో ఇశ్రాయేలీల రెండవ రాజు. సౌలేమో ఇశ్రాయేలీలు కోరుకున్న రాజు, దావీదేమో దేవుడు కోరుకుని మెచ్చిన రాజు. ఒకళ్ళు మనుషులు కావాలని కోరుకున్నందువల్ల ఒకళ్ళు వస్తే, దేవుడే స్వయంగా అతన్ని కోరుకుని, దావీదును కోరుకుని అతన్ని రాజుగా అభిషేకించాడు. అయితే సౌలు కాలంలో ఫిలిస్తీన్లు యుద్ధం చేయడానికి వచ్చారు. వాళ్ళు యుద్ధ పంక్తులుగా తీర్చారు ఫిలిస్తీన్లు సైన్యం, అలాగే ఇశ్రాయేలీల సైన్యం. సోకో అనేటువంటి లోయలో వాళ్ళు యుద్ధ పంక్తులుగా తీర్చారు. అప్పటికి 40 రోజుల నుంచి యుద్ధం జరుగుతుంది. సౌలేమో రాజు,
అతని కొడుకు యోనాతాను కూడా సమర్థుడైనటువంటి సైన్యాధిపతి. ఇశ్రాయేలీయుల్లో బలాఢ్యులు, యుద్ధశూరులు ఉన్నారు అక్కడ. 40 దినాలుగా జరిగేటువంటి తతంగం ఏంటంటే, వీళ్ళు యుద్ధ పంక్తులుగా తీరి వెళ్ళడం, అక్కడ ఫిలిస్తీయుల సైన్యంలో నుంచి ఒక అతను వచ్చి 6 మూల జానడెత్తుల మనిషి గొలియాతు అనేవాడు వచ్చి మొత్తం అతని ఒంటి నిండా రాగి శిరస్రాణం యుద్ధ కవచాన్ని ధరించుకున్నాడు. అతని ఈటే చాలా పెద్దది. అతడు రోజు రావడం, మీరేంటి యుద్ధ పంక్తులుగా తీర్చి మీరెందుకు బయలుదేరి వస్తున్నారు? నేను ఫిలిస్తీయుడు, మీరు సౌలుకి దాసులు. మీరు ఒక పని చేయండి, మీ పక్షంగా ఒకరిని ఏర్పాటు చేసుకుని అతన్ని నా దగ్గరికి పంపించండి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపేస్తే మేము మీకు దాసులం అయిపోతాం. నేను అతన్ని జయించి చంపేశాను అనుకోండి, మీరు మాకు దాసులై మాకు దాస్యం చేయండి. కాబట్టి మీరు ఎంత గొప్ప సైన్యమైనా, మీరు ఎంత గొప్ప దేవుని ప్రజలైనా మిమ్మల్ని తిరస్కరిస్తున్నాను అని దేవుని ప్రజల్ని, దేవుని రాజుని దూషిస్తూ ఉన్నాడు. సౌలు, ఇశ్రాయేలీలు కూడా ఆ ఫిలిస్తీని మాటలు విన్నప్పుడు బహు భయం ప్రాంతులయ్యారంట. యెషయి కొడుకులు కూడా కొంతమంది ఆ యుద్ధ సైన్యంలో ఉన్నారు. 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులు యుద్ధానికి సౌలు వెంట వెళ్ళారు. వాళ్ళు 3 ఎలా ఉన్నారో ఏంటో, 40 రోజులైంది యుద్ధానికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారో, యుద్ధం ఎలా జరుగుతుందో ఏంటో నువ్వు వెళ్ళి తెలుసుకుని నీ అన్నలు క్షేమంగా ఉన్నారో లేదో ఆ వర్తమానం నాకు తీసుకురా బాబు అని దావీదుని యెషయి పంపించాడు. అప్పటికి 40 దినాలుగా ఇదే తతంగం. ఉదయాన్నే వెళ్ళడం, యుద్ధ పంక్తులుగా తీర్చి వెళ్ళడం, మళ్ళీ భయపడి పరిగెత్తుకుని తమ గుడారాల్లోకి వచ్చాడు. దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళి తండ్రి గారు చెప్పినట్టుగా అతని సహోదరులకి కొన్ని ఆహార పదార్థాలు తీసుకెళ్ళాడు. సహస్రాధిపతికేమో జున్నుగడ్డల గట్ట తీసుకువెళ్ళాడు. తండ్రి గారు ఆనవాళ్ళు పట్టరమని చెప్పాడు. ఉన్నారా లేరా, బ్రతుకున్నారా లేదా, యుద్ధం ఎలా జరుగుతుంది అని ఆనవాళ్ళు ఒకటి తీసుకురమ్మని చెప్పాడు దావీదుకి. కాబట్టి దావీదు వెళ్ళాడు. దావీదు వెళ్ళేటప్పటికి ఆ వస్తువులు, సామగ్రి అంతా కూడా కనిపెట్టేవాడి దగ్గర పెట్టి సైన్యంలోనికి వెళ్ళి తన సహోదరులు కుశల ప్రశ్నలు అడిగాడు. ఎలా ఉన్నారు, ఏంటి, ఏం చేస్తున్నారు, యుద్ధం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. అప్పటికి వాళ్ళు పంక్తులుగా తీరి యుద్ధానికి బయలుదేరుతారు. వాళ్ళ సైన్యం, ఫిలిస్తీన్ల సైన్యం, ఇశ్రాయేల్ సైన్యం ఎదురుబెదురయ్యాయి అన్నమాట. ఈ గొలియాతు అనేవాడు అప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, రోజు ఏ మాటలు, మీ పక్షాన ఒకటి నిర్ణయం చేసుకుని నా దగ్గర పంపించండి. వాడిని చంపేస్తే మీరు మాకు దాసులు అయిపోవాలి. ఒకవేళ వాడు నన్ను చంపితే మేము నీకు దాసులం అయిపోతాం. ఇశ్రాయేలీయులందరూ కూడా వాడిని చూసి భయపడి వాడి ఎదురు నుంచి పారిపోతున్నారు. ఇశ్రాయేలు ఒకడు అంటున్నాడంట, ఈ దావీదు అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమన్నాడు తెలుసా, వచ్చుచున్న మనిషిని మీరు చూస్తున్నారు కదా, ఇశ్రాయేలీయుల్ని తిరస్కరించడానికే వాడు బయలుదేరి వచ్చాడు. వాడిని చంపిన వాడికి రాజు బహు ఐశ్వర్యాన్ని కలగజేసి తన కుమార్తెనిచ్చి పెండ్లి చేసి వాని తండ్రి ఇంటి వారిని ఇశ్రాయేలులో స్వతంత్రులుగా చేస్తాడట రాజుగారు అని ఒకడు దానికి చెప్తున్నాడు, వాళ్ళకి చెప్తా ఉన్నాడు. దావీదుకి కోపం వచ్చింది.
జీవం గల దేవుని సైన్యాన్ని తిరస్కరించడానికి ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? వీడిని చంపి ఇశ్రాయేలీయుల్ని తిడుతూ ఉన్నటువంటి ఈ తిట్ల నుంచి, ఈ నందల నుంచి తప్పిస్తే ఏంటంటే బహుమతి రాజుగారు ఏమిస్తాన్నాడట అని తన దగ్గరున్న వాళ్ళని అడిగాడట. అప్పుడు వాళ్ళు చెప్పారు, 5,000 ఇలా చేస్తారు రాజుగారు, తన కూతుర్ని పెళ్లి చేస్తాడంట, బహు ఐశ్వర్యాన్ని కలగజేస్తాడు, వాళ్ళ తండ్రి ఇంటి వారిని స్వతంత్రులుగా చేస్తాడు అని చెప్పాడు. ఈ మాటలు పెద్దోడు కనబడినాయంట దావీదు పెద్దన్న గారికి, ఏలియాకు. రే ఎందుకు వచ్చారు నువ్వు ఇక్కడికి? ఎందుకు వచ్చావు నువ్వు ఇక్కడికి? అరణ్యంలో మందని ఎవరి కోసం చేశావు? యుద్ధం చూడడానికి వచ్చావు కదా? నీ గర్వం, నీ హృదయం చెడుతనం నాకు తెలీదా అన్నాడు. అందుకు దావీదు ఏమన్నాడంటే అతని దగ్గర నుంచి తొలగిపోయి మరొక చోటకి వెళ్ళేలాగా అడిగాడు. దావీదు చెప్తున్నటువంటి మాటలు నలుగురికి తెలిసినాయంట. వీడిని చంపిన వాడికి ఏమి ఇస్తాడు, వీడిని చంపిన వాడికి బహుమతులు ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు దాకా వాడిని చూసి భయపడిపోయిన వాళ్ళు, వాడు మనం చంపేస్తాడని భయపడి పారిపోయి దాక్కునేవాళ్ళు ఈ మాట వినగానే వాళ్ళకు ఒక రకమైన ఊరట కలిగినట్టు అనిపించి ఈ మాటలు రాజుగారితో చెప్పారు. అప్పుడు రాజుగారు తీసుకొచ్చారు. అప్పుడు ఎవరు బాబు నువ్వు? పలానా. నువ్వు వాడిని ఎలా చేయిస్తావు? ఏం పర్లేదు, నేను సింహాన్ని చంపేశాను, ఎలుగుబండిని చంపేశాను, సున్నతులేని ఫిలిష్తీయుడు ఎంత? ఆఫ్టర్ ఆల్ నా దేవుడి ముందు వీళ్ళు ఎందుకు పనికిరారు? సరే అయితే ఇదిగో ఈ కవచం వేసుకో, ఈ డాలు పట్టుకో, ఈ కత్తి తీసుకో, ఈ పాదరక్షలు వేసుకో, ఇవన్నీ వేసి చూశారు, కుదరలే. మనోడికి వదిలేశాడు. వాడితో యుద్ధానికి వెళ్ళాడు. గొల్లియాతుని చంపి పడేశాడు. వాడి కత్తితోనే వాడి తల తెగనరికి తీసుకొచ్చి ఇశ్రాయేలుకి విజయాన్ని కలుగజేశాడు. ఈ సందర్భం, ఈ విషయం అంతా చూసినటువంటి ప్రజలందరూ కూడా దేవుని స్తుతిస్తూ రాజుని, ఈ దావీదుని కూడా కొనియాడుతూ పాటలు పాడుకుంటా, తంబుర్లు వాయిస్తా యుద్ధంలో జయం పొందిన తర్వాత సంభ్రమాలతో, వాద్యాలతో పాటలు పాడుతూ వచ్చారు. ఆ పాటల్లో పాట ఏంటంటే, సౌలుకు 1,000 కొలది, దావీదుకు 10,000 కొలది. సౌలు 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని చంపగలడు. అర్థమైందా? సౌలు 1000 మందిని చంపితే, 1000 మందిని చంపితే దావీదు 10,000 మందిని హతం చేస్తాడు. ఈ పాటలు సౌలుకి ఇంపుగా ఉండలేదంట. అందుకు నాట నుండి ఆ రోజు నుంచి దావీదు మీద విషపు చూపు నిలిపాడు. దాన్ని మత్సరము అంటారు. విషపు చూపు నిలిపాడు. గమనించండి, ఇతడు దేవుని చేత అభిషేకించబడిన వాడే సౌలు. దావీదు దేవుని చేత అభిషేకించబడిన వాడే. సౌలు ఇశ్రాయేలీయుడే, దావీదు ఇశ్రాయేలీయుడే. సౌలు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే, దావీదు కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే. వీళ్ళిద్దరి మధ్యలో వచ్చేసింది ఏంటిది? ప్రజలు దావీదుని కాస్త ఎక్కువ చేసి మాట్లాడారని తట్టుకోలేకపోయాడు అన్నమాట. అరే వయసులో చిన్నోడాడు, నాకున్నపాటి వయస్సులో నాకున్నపాటి అనుభవం వాడికి అనుభవం అంత లేదు. వాడి వయస్సు, వాడు నాకంటే గొప్పవాడా అనే భావన సౌలు మదిలో మెదిలింది. అరే దేవునికి స్తోత్రం, దేవుడి ఈ చిన్న బిడ్డని, చిన్నోడిని, బాలుడిని 40 రోజులుగా జయించలేనటువంటి మనం చేయలేని పని ఈ బాలుడితో దేవుడు చేయించాడే, ఎంత గొప్పవాడు.
దేవునికి స్తోత్రం అని చెప్పుంటే ఎంత బాగుండు. నేటి దినాల్లో సంఘం పరిస్థితి ఎలాగా ఉంది? కొంతమంది ఎప్పటి నుంచో ఉన్న సీనియర్స్, కొన్ని సంఘాల్లో ఎప్పటి నుంచో ఉన్నటువంటి సీనియర్స్, వాళ్ళ ఆలోచనలు ఏంటంటే, మేము ఉన్నాం కాబట్టి ఈ సంఘం ఉంది, మేము నడిపిస్తున్నాం కాబట్టి ఈ సంఘ సేవకుడు ఉన్నాడు, మాతోనే ఇది ప్రారంభమైంది, మేము లేకపోతే ఈ సంఘం లేదు, మేము లేకపోతే ఈ పాస్టర్ లేడు అనే అహంభావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు కొంతమంది. ఒక విషయం గమనించండి, నువ్వు లేకపోయినా నేను లేకపోయినా అది నీదో నాదో కాదు, అది జీవము గల దేవుని సంఘం. దేవుని సంఘం అది. కట్టింది నువ్వు కాదు, నేను కాదు. పునాది వేసింది ఆయన. క్రీస్తు అనే బండ మీద అపొస్తలులు పునాది వేశారు. కాబట్టి గమనించండి, చాలాసార్లు ఈ అహంభావంతో కొత్తగా వచ్చిన వాళ్ళని, కొత్తగా వచ్చి కాస్త సేవలోను మందిరం పరిచర్యలోను కాస్త చురుగ్గా పాల్గొంటూ ఉంటే, వీళ్ళు చేయరు కదా సీనియర్స్, వీళ్ళ చేయరు సరి కదా, చేసేవాళ్ళని కూడా చెడగొడతా ఉంటారు. ఇలాగే చాలా చోట్ల సంఘాలు ముక్కలైపోయినాయండి. సంఘంలో చీలికలు వచ్చేసినాయి ఇలాంటి అహంభావాన్ని ప్రదర్శించే. ఎవరు పోయారు చెప్పండి? ఇలాగ ఆలోచన చేసి, ఇలాగ తనలో తానే మత్సరాన్ని పెంచేసుకుని దావీదు మీద తీక్షణమైన కోపాన్ని ప్రదర్శించి ఎవరు నష్టపోయారు? చూడండి, సౌలే నష్టపోయాడు. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగగా దావీదు అంతకంతకు ప్రబలను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. ఎవరు పోయారు చెప్పండి? కాబట్టి విశ్వాసులైనటువంటి మనలో ఈ విషపు చూపు, ఈ మత్సరము, ఈర్ష్యా స్వభావము, ఇతరులను అసహించుకునేటువంటి గుణము, ఎదుటి వాళ్ళు ఎదుగుతుంటే కడుపు మంటగా ఉండడం, ఎదుటి వాళ్ళ అభివృద్ధిలోనికి వెళ్తూ ఉంటే ఓర్వలేనితనం, ఇది అస్సలు ఉండకూడదండి. పరిశుద్ధ గ్రంథం అంతా చదివితే మత్సరాన్ని గురించి కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలు ఖచ్చితంగా సౌలు విషయంలో నెరవేరాయి. ఒక వాక్యం చదువుదాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. ఏలైనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. మళ్ళీ చదువుతాను. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఎక్కడ మత్సరము వివాదము ఉంటాయో అక్కడ అల్లరి ఉంటుంది, ప్రతి నీచ కార్యం అక్కడ జరుగుతుంది అన్నాడు. 2 మత్సరము వివాదం. మనం మత్సరాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం.
ఎక్కడైతే మత్సరం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది. అల్లరి అంటే అర్థం ఏంటంటే కన్ఫ్యూజన్, గందరగోళం, చికాకు, కలవరం అంటారే అదనమాట. అల్లరంటే మీరు బాగా అర్థం చేసుకోండి. అల్లరంటే కన్ఫ్యూజన్ అనమాట. కన్ఫ్యూజన్ అంటే ఏంటంటే కలవరం, గందరగోళ పరిస్థితి అనమాట. గందరగోళ పరిస్థితి. ఎవరిలో అయితే మత్సరం ఉంటుందో వాళ్ళ మనసు అంతా కూడా గందరగోళంగా ఉంటుంది. వాళ్ళ మనసు అంతా కూడా చికాకుగా ఉంటుంది. వాళ్ళ మనసు అంతా కూడా కలవరంతో నిండిపోద్ది. కాబట్టి మత్సరం ఉన్న చోట అల్లరి ఉంటుంది. అల్లరి అంటే చెప్పాను కదా, గందరగోళం, కలవరం, చికాకు. రెండోది నీచ కార్యం. నీచ కార్యాలు అక్కడే జరుగుతాయి. నీచ కార్యాలు అంటే ఈవిల్ వర్క్స్ అనమాట. అంటే సాతాను సంబంధమైన కార్యాలు జరుగుతాయి. దైవ కార్యాలు జరగవు, సాతాను సంబంధమైన కార్యాలు జరుగుతాయి. ఎక్కడ? మత్సరం ఉన్న చోట. ఈ రెండు సౌల్లో ఉన్నాయి. ఎందుకంటే సౌల్లో మత్సరం ఉంది, విషపు చూపు ఉంది. అందుకే అతని పరిస్థితి గందరగోళం అయిపోయింది, కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాడు. తన మనసులో ఒక రకమైన కలవరం అన్నమాట, ఒక రకమైన భయం, ఒక రకమైన చికాకు. అందుకే దేవుని ఆత్మ అతను విడిచిపెట్టి వెళ్ళిపోయింది. దురాత్మ వచ్చి ఆక్రమించింది అతని మనసుని. ఎందుకంటే అతనిలో ఉన్న మత్సరం వల్ల, విషపు చూపు వల్ల ఎంత గందరగోళం చూడండి. ఒకసారి కొన్ని వాక్యాలు చదువుదాం. 18వ అధ్యాయంలోనే, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయంలో 15వ వచనం చూడండి. దావీదు మిగులు సుబుద్ధి గలవాడే ప్రవర్తించుట సౌలు చూచి మరీ అధికముగా అతనికి భయపడాడు. 12వ వచనం, యెహోవా తనను విడిచి దావీదునకు తోడైండుట చూచి సౌలు దావీదునకు భయపడెను. 8వ వచనం చూస్తే 18వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనంలో ఏముంది? వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు? అంటే ఇతనికి కలవరం వచ్చేసింది అనమాట. ఇలాగ వీళ్ళు పాటలు పాడుతున్నారంటే రేపొద్దుట రాజ్యాన్ని తీసేసుకుంటాడు, రాజ్యం తనదైపోద్ది, నాకున్న అధికారం పోతుంది. చూసారా, గందరగోళం వచ్చేసింది అనమాట తన మనసులో. గందరగోళం వచ్చేసింది తన మనసులోకి. గందరగోళం, భయం వచ్చేసింది. కన్ఫ్యూజన్ అనమాట, భయం, కలవరం. అందుకే భయపడుతున్నాడంట. ఎవరికి? దావీదుకు భయపడుతున్నాడు. 12వ వచనంలో భయపడాను అంతే, 15వ వచనంలో అతనికి భయపడెను అని ఉంది. ఇంకా మనం చూస్తే 29వ వచనంలో కూడా, 28, 29 వచనాలు, తన కుమార్తె అయిన మీకాలు అతను ప్రేమించుట సౌలు చూచి దావీదునకు మరీ ఎక్కువగా భయపడి. చూసారా ఆ మాటలు చదవం ఒకసారి చూడండి. 12వ వచనంలో ఏమో దావీదుకు భయపడ్డాడు అని ఉంది. 15వ వచనంలో మరీ అధికముగా అతనికి భయపడ్డాడు. 29వ వచనంలో మరీ ఎక్కువగా భయపడి. రాజు అయిపోతాడు, నా అధికారాన్ని తీసేస్తాడు, నన్ను చంపేస్తాడేమో. గందరగోళ స్థితి వచ్చేసింది, గందరగోళ పరిస్థితి, గందరగోళం అయిపోయింది. తన మనసంతా గందరగోళం అయిపోయింది. అందుకే మత్సరం ఎక్కడుంటుందో వాళ్ళ మనసుల్లో కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే గందరగోళ పరిస్థితి హృదయంలో నెలకొంటుంది.
అభద్రతా భావం వచ్చేస్తుంది అన్నమాట. ఇంకా అన్నాడు, నీచమైన కార్యాలు జరిగిస్తారు వాళ్ళు. ఈవిల్ వర్క్స్ అని ఉంది ఇంగ్లీష్లో. నీచమైన కార్యాలు చేస్తారు వాళ్ళు. చూడండి, సౌలు చేసిన కార్యాలు అంత నీచమైనవి. తనకున్నటువంటి దురాత్మను వదిలించడానికి వచ్చి సితారా చమత్కారంగా వాయించుతూ దేవుని స్తుతిస్తూ ఉంటే అతను బాగుపడ్డాడు. దావీదు వల్ల అది సాధ్యమైంది. అంతేకాదు, గొల్యాతు గురించి భయపడిపోయి పారిపోయి గుడారాల్లో దాక్కుని ఉంటే దావీదు వెళ్ళి ప్రాణానికి తెగించి వాడిని చంపి ఇశ్రాయేలుకు విజయాన్ని కలుగజేశాడు. వాళ్ళలో ఉన్న భయాన్ని పోగొట్టడానికి కారకుడు దావీదు. తన సొంత కుమార్తెనిచ్చి పెళ్లి చేశాడు. దావీదుని చంపేస్తే కుమార్తె విధవరాలైపోద్ది. ఆ మాత్రం ఇంగితం లేదు సౌలుకి. యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. దావీదని తెలిసి దోయగు ద్వారా తెలుసుకుని 85 మంది ఎఫోదు ధరించేటువంటి యాజకుల్ని, ఆ యాజకుల పట్టణాలని, వాళ్ళ భార్య బిడ్డల్ని చంపించేశాడంటే ఎంత నీచమైన పనులు చేశాడో చూడండి. యాకోబు పత్రిక 3:14 ప్రకారం మనం ఆలోచన చేస్తే, ఇది సహింపనలవి కానీ అవి ఏంటంటే మత్సరము. అందులో ఒకటి ఏంటి? మత్సరం. అవి ఉంటే కనుక మీరు అతిశయపడద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు అంటున్నాడు. అంటే మత్సరం ఉంటే మనం సత్యానికి లోబడం, సత్యానికి, దేవుని వాక్యానికి, దేవునికి విరోధమైపోతాం. సత్యమునకు విరోధులుగా మారిపోతాం. మనలో అబద్ధం, మోసం, చెడుగు, అపవిత్రత అన్నీ పెరిగిపోతాయి. కాబట్టి గమనించండి, సత్యమునకు విరోధులమైపోతాం. మత్సరం ఎప్పుడైతే మనలో ఉందో మనం విరోధులుగా, దేవునికి, సత్యానికి, వాక్యానికి, ఆయన మార్గానికి విరోధులమైపోతాం. ఇలా సత్యమునకు విరోధులుగా మారిపోవడానికి గల కారణం ఏంటంటే మత్సరం. ఆలోచన చేయండి. సౌలులో ఈ లక్షణం కూడా ఉంది. కొడుకే స్వయంగా, సౌలు కొడుకు యోనాతానే స్వయంగా చెప్పాడు. ఒకసారి 20వ అధ్యాయంలోకి వద్దాం. 20వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనం నుంచి. సౌలేమన్నాడో చూద్దాం. 31. యెషయి కుమారుడు భూమి మీద బ్రతుకునంత కాలము నీకైనా నీ రాజ్యమునకైనా స్థిరత కలగదు కదా. నీవు వర్తమానం పంపించి అతను నా దగ్గరికి రప్పించు. నిజముగా అతడు మరణమునకు అర్హుడు. 19వ అధ్యాయం 4వ వచనం చదువుతాను. యోనాతాను తన తండ్రి అయిన సౌలుతో దావీదుని గురించి దయగా మాట్లాడి, నీ సేవకుడైన దావీదు నీ విషయంలో ఏ తప్పిదమును చేసినవాడు కాక బహు మేలు చేసిన గనుక రాజా, నీవు అతని విషయంలో ఏ పాపము చేయకుందువుగాక. అతడు ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీయుని చంపగా యెహోవా ఇశ్రాయేలులకు అందరికీ గొప్ప రక్షణ కలగజేశాను. అది నీవే చూచి సంతోషించితివి కదా. నిష్కారణముగా దావీదును చంపి నిరపరాధి యొక్క ప్రాణము తీసి నీవెందుకు పాపము చేయదువని మనవి చేయగా. ఇక్కడ చూడండి, యోనాతాను మాట్లాడుతున్నాడు. అతను ఎందుకు చంపాలి? నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు? అతడు ఏ తప్పు చేయలేదు, మేలే చేశాడు. ప్రాణానికి తెగించి ఆ ఫిలిష్తీయునితో పోరాడాడు. ఇశ్రాయేలులందరికీ రక్షణ కలగజేశాడు.
నువ్వు సంతోషించావు కూడా. కాబట్టి అతను నిరపరాధి కదా, అతను ఎందుకు చంపాలనుకుంటున్నావు అంటే 6వ వచనంలో ఏమన్నాడు? సౌలు యోనాతాను చెప్పిన మాట ఆలకించి యెహోవా జీవంతోడు అతనికి మరణశిక్ష విధింపను అని ఏం చేశాడు? ప్రమాణం చేశాడంట. అతనికి మరణశిక్ష విధించను అని ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. ఇక్కడ చూడండి, నేను చంపను అనేది ఒక మాట ఇచ్చాడు, ఒక మాట యోనాతానుతో. అతనికి మరణశిక్ష విధించను అని ప్రమాణము చేశాడంట. ఉంది అక్కడ మాట 6వ వచనంలో, ప్రమాణము చేశాను. మరి ఇచ్చిన మాటను కానీ ప్రమాణాన్ని కానీ నిలబెట్టుకున్నాడా? చెప్పండి. నిలబెట్టుకోవాలి. మరి సత్యానికి విరోధంగా ఏం చేశాడు? అక్కడ మనం చదువుకున్నాం కదా, యాకోబు పత్రిక 3:15-14లో, సత్యమునకు విరోధముగా అబద్ధమాడొద్దు. ఎక్కడైతే మత్సరం ఉంటుందో అక్కడ అల్లరి ఉంటుంది, గందరగోళం ఉంటుంది, సాతాను సంబంధమైన కార్యాలు ఆ వ్యక్తిలో జరుగుతాయి. ఇక్కడ మనం చదివినట్టు సత్యానికి విరోధులైపోతారు, అబద్ధాలు ఆడతారు. ఇవన్నీ తీసుకొస్తుంది మత్సరం. ఇంకా మనం చూస్తే అపొస్తలుల కార్యములు 13:40 చదువుదాం ఒకసారి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 45వ వచనం. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. పౌలు గారు ఒక విశ్రాంతి దినాన పట్టణంలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఆ దేవుని వాక్యాన్ని వినడానికంట దాదాపుగా ఆ పట్టణస్తులందరూ దేవుని యొక్క వాక్యం వినడానికి వచ్చేసారు. యూదులకి ఆ దృశ్యం చూసి ఆ పట్టణస్తులందరూ దేవుని వాక్యం వినడానికి వచ్చేసారే, అందరూ వచ్చేసారా అని యూదులు చూసి ఆ జనసమూహాన్ని చూసి అని ఉంటుంది. జనసమూహాలని చూసి మత్సరముతో నిండుకొని దూషించుచు ఎదురు చెప్పారు. పౌలు చెప్పిన మాటలకి ఎదురు చెప్పారు. దూషించుచు. మత్సరం నీలోకి వస్తే నువ్వు మంచి వ్యక్తుల్ని సహితం దూషిస్తావు, మంచి వాళ్ళని సైతం. ఆ జనసమూహాలను చూసిన తర్వాత వీళ్ళకి మత్సరం వచ్చేసిందంట. అందుకే పౌలా దీనికి కారకుడు అని దూషించేస్తూ పౌలుకి అడ్డం చెప్పారంట. పౌలుని అడ్డుకున్నారు. కాబట్టి గమనించండి, మత్సరం వల్ల దూషణ వస్తుంది. మరి సౌలు కూడా దూషించాడు. సౌలు కూడా ఏం చేశాడు? దూషించాడు. చూడండి 20వ అధ్యాయంలోకి వస్తే 30వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుక. ఇదేంటిది? బూత్ అన్నమాట, తిట్టు, దూషణ. మత్సరం ఉన్నందువల్ల యోనాతాను కొడుకు స్వయంగా మంచివాడు, మంచి వ్యక్తి, ఒక మంచి వ్యక్తి కోసం మంచి వ్యక్తి పక్షంగా మాట్లాడుతున్నాడని అతను ఏం చేశాడు? దావీదును దూషించాడు, యోనాతాను కూడా దూషించాడు. దూషణ అన్నమాట. ఎక్కడైతే మత్సరం ఉంటుందో
అక్కడ ఇలాంటివన్నీ. మత్సరం ఉన్న చోట అల్లరి ఉంటుంది. అల్లరి అంటే చెప్పాను కదా, గందరగోళ పరిస్థితి, చికాకు, కలవరం అన్నమాట. కాబట్టి సౌలులో కలవరం ఉంది, గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏం చేస్తున్నాడో అతనికే తెలియట్లేదు. 85 మంది యాజకుల్ని చంపించేశాడంటే అసలు ఆలోచించాడు అసలు ఏమైనా? ఎఫోదు ధరించుకునే 85 మంది సేవకుల్ని చంపేశాడంటే అసలు ఏం చేస్తున్నాడు? అసలు దావీదు పారిపోయి మొట్టమొదట సమూయేలు దగ్గరికి వెళ్తే, సమూయేలు దగ్గర ఉంటే, సమూయేలు దగ్గర ఉన్న వాడిని కూడా వాడిని పట్టుకు తీసుకురండి చంపేద్దామని చెప్పి అక్కడికి సైనికులు పంపిస్తాడు. సమూయేలు అంటే కూడా లెక్కలేదు అసలు దేవుడు అంటే లెక్కలేదు. గందరగోళం అన్నమాట. ఏం చేస్తున్నాడో ఆ పనులేంటో అర్థం కాదు అదనమాట. గందరగోళ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి మత్సరం వల్ల మనం గందరగోళంలోకి వెళ్ళిపోతాం. మత్సరం వల్ల నీచమైన కార్యాలకు ఒడిగడతాం. మత్సరం ఉంటే ఎదుటి వాళ్ళని, మంచి వాళ్ళని కూడా లెక్క చేయకుండా దూషించేస్తాం. మత్సరం ఉంటే సత్యమునకు, దేవునికి, వాక్యానికి విరోధులమైపోతాం. మత్సరం ఉంటే అబద్ధాలు కూడా ఆడేస్తాం. దానికి నిదర్శనం విషపు చూపు వంటి ఈర్ష్య భావం, అసహ్యత. దావీదంటే అసహ్యత. దావీదుని చూస్తే ఈర్ష్యపడడం, దావీదుని చూస్తే కడుపు రగిలిపోవడం, ఓర్వలేనితనం, విషపు చూపు, ఇవన్నీ సౌలులో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి సౌలులో. అందుకే ఈ దుర్గుణాలన్నీ వచ్చేసింది. కాబట్టి ఈరోజు మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే, మనం ఎప్పటికీ కూడా మనం మత్సరాన్ని మన జీవితాల్లో ఉంచుకోకూడదు. అది చేదైనది. అది మన జీవితాలకు నాశనాన్ని, నష్టాన్ని కలగజేసేది, గందరగోళంలో మనం పడేసేది, చెడ్డ కార్యాలు చేయించేది. చెడ్డ కార్యాలు చేశాడు, ఈవిల్ వర్క్స్ అన్నమాట. నీచమైన కార్యాలు ఏంటంటే, రాజు అయిన తర్వాత అతడు చెల్లంగితనం చేసేవాళ్ళని, మాంత్రికుల్ని, సోది చెప్పేవాళ్ళని దేశంలోంచి వెళ్ళగొట్టాడు. ఈ గందరగోళంలో పడిన తర్వాత, మత్సరం వచ్చేసిన తర్వాత, విషపు చూపతంలోకి వచ్చిన తర్వాత అతడు వెతుక్కుంటున్నాడు. ఎవరిని? ఎక్కడికి వెళ్ళాడు? సమూయేలు మొదటి గ్రంథంలో మనం చూస్తే 28వ అధ్యాయంలో ఈ గందరగోళ పరిస్థితులన్నిటికీ కారణం సౌలులో ఉన్నటువంటి మత్సరం. కాబట్టి మత్సరానికి బదులుగా మనం సాత్వికాన్ని నింపుకోవాలి. అందుకే మనం చదువుకున్నాం ఇందాక సామెతల గ్రంథం 14:30లో, సాత్వికమైనటువంటి మనస్సు శరీరానికి జీవం. సాత్వికం అంటే సున్నితత్వం, మృదు స్వభావం అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, నేను సాత్వికుడును, దేన మనస్సు కలవాడు. మోషే కూడా మిక్కిలి సాత్వికుడు అయ్యాడు భూమి మీద ఉన్న వారందరిలో. ఎందుకో తెలుసా? 40 సంవత్సరాలు తర్ఫీదు తర్వాత మిద్యానంలో తన మామమ్మ గారు మందను మేపిన తర్వాత, ఒకప్పుడు ఎంతో విర్రవీగేటువంటి పరిస్థితి, ఉగ్రవాదిలో ఉండేవాడు అన్నమాట మోషే. కానీ మిక్కిలి సాత్వికుడిగా, భూమి మీద ఉన్న వారందరికంటే కూడా మిక్కిలి సాత్వికుడిగా మారిపోయాడు. ఒక్క దెబ్బకి ఐగుప్తుడిని చంపినవాడు. ఉగ్రవాదిలాగా, ఒక హంతకుడిలాగా ప్రవర్తించేటువంటి స్వభావం కలిగినటువంటి మోషే సాత్వికుడయ్యాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. ఆయన బిడ్డలైనటువంటి మనం కూడా ఆ సాత్వికాన్ని సంపాదించుకోవాలి. సాత్వికం అంటే సున్నిత స్వభావం, మృదు స్వభావం.
అది ఎలా వస్తుందంటే దేవునితో సహవాసం చేస్తే, యేసుక్రీస్తుతో. అందుకే నా దగ్గర నేర్చుకోండి అన్నాడు ప్రభు. నేను సాత్వికుడును, దేని మనసు గలవాడను, మీ మీద నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుద్ది అంటాడు. నేర్చుకోవడం ఎలా నేర్చుకోగలమంటే దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని ప్రార్థించడం ద్వారా. ఇది ప్రతిరోజు మనం చేయడం ద్వారా ఆయన ఇచ్చే సాత్వికాన్ని సంపాదించుకోగలం. అందుకే భక్తుడు అంటాడు, కీర్తనకారుడు, నీ సాత్వికం నన్ను గొప్ప చేసిందయ్యా అంటాడు. నీ సాత్వికం నన్ను గొప్ప చేసింది. దావీదు గారు అంటాడు, సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 36వ వచనంలో ఉంటుందన్నమాట. కాబట్టి మనం సాత్వికులుగా ఉండాలి, సాత్వికత్వాన్ని సంపాదించుకోవాలి, మత్సరాన్ని మన జీవితాల్లోంచి తొలగించుకోవాలి. అప్పుడే మన జీవితాలకు మేలు జరుగుతుంది. కాబట్టి శరీరకార్యమైనటువంటి ఈ మత్సరం అంటే ఈర్ష్య స్వభావం, కడుపు మంట, అసహించుకోవడం, వారవలేనితనం, విషపు చూపు మనం తీసేసుకుందాం. ఇవి కలిగి ఉన్నందువల్లే సౌలు అతని పరిస్థితి గందరగోళ స్థితిలోకి మారిపోయింది. కలవరం వచ్చేసింది అతనిలోకి. సాతాను సంబంధిగా మారిపోయాడు. దురాత్మ వచ్చి అతన్ని పట్టి పీడించేది. అందరిని తిట్టేవాడు, దూషించేవాడు. సత్యానికి, దేవునికి, వాక్యానికి, సేవకులకు విరోధమైపోయాడు. అబద్ధాలు ఆడడం నేర్చుకున్నాడు. భక్తిహీనుడైపోయాడు. చెల్లంగితనం చేసేవాళ్ళని, కర్ణపిశాచి గల దగ్గరికి వెళ్ళి విచారించాడు. ఇప్పుడు గమనించండి, మన దేవుని ప్రజలం మత్సరం మనల్ని ఎంత నీచమైన స్థితికి దిగజారుస్తుందో సౌలు జీవితం ద్వారా నేర్చుకున్నాం. సాత్వికం మనల్ని ఎంత గొప్ప చేస్తుందో యేసుక్రీస్తుని బట్టి, మోషేని బట్టి నేర్చుకున్నాం. కాబట్టి సాత్వికమైన మనస్సు, సాత్వికమైన నాలుక, సాత్వికమైనటువంటి నడక మనం కలిగి ఉండాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. సాత్వికాన్ని ధరించుకోమని పౌలు గారు తమ బోధనలో కొలస్సీ సంఘానికి తెలియపరిచాడు. తిమోతికి చెప్తాడు, నువ్వు సాత్వికుడిగా ఉండు అని పౌలు గారు. కాబట్టి సాత్వికాన్ని సంపాదించుకుందాం, మత్సరాన్ని విడిచిపెడదాం, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపాసతి సంపూర్ణుడా, ప్రేమస్వరూపి, నీకు స్తోత్రాలు. మీరు మాకు అనుగ్రహించిన వర్తమానాన్ని బట్టి వందనాలు. నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. ఈరోజు వాక్యం ధ్యానించుటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి శత్రువు ఆటంకాలు కలగజేసిన ఈ రీతిగా నీ వాక్యాన్ని వినుటకు మాకు మీ కృప చూపించారయ్యా, మీకు స్తోత్రాలు. వాక్యాన్ని విన్నటువంటి మేము మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకుంటూ సహాయం చేయండి. మాలో మత్సరం ఉండకూడదని, ఈర్ష్య స్వభావం, కడుపు మంట, ఓర్వలేనితనం, విషపు చూపు, ఇతరులను అసహించుకునే గుణం ఉండకూడదని మీరు మాకు తెలియపరిచారు. అవును తండ్రి, మేము దీని విషయంలో చాలా జాగ్రత్త వహించడానికి సహాయం చేయండి. ప్రభువా, మత్సరం వల్ల, విషపు చూపు వల్ల సౌలు గందరగోళ పరిస్థితి ఎదుర్కొన్నాడు. నీచమైన సాతాను సంబంధమైన కార్యాలు చేశాడు, దూషించాడు, సత్యానికి, వాక్యానికి, సేవకులకు విరోధమైపోయాడు, అబద్ధికుడిగా మారిపోయాడు. కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి విచారించాడు. అందుకే అతను పతనం అయిపోయినట్లుగా మేము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుంటున్నాం. అవును ప్రభువా, ఇలాంటి శరీర సంబంధమైన ఈర్ష్య స్వభావం, మత్సరం మాలో లేకుండా మాకు సహాయం చేయండి. మత్సరానికి బదులుగా సాత్వికాన్ని మేము సంపాదించుకుని, సాత్వికమైన మనస్సుతో, సాత్వికమైనటువంటి నాలుకతో, సాత్వికమైన ప్రవర్తనతో సాత్వికాన్ని ధరించుకుని సాత్వికులుగా మారి మీ వలె, ఆనాడు మోషే వలె మేము సాత్వికులుగా మార్చబడ్డకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని అప్పగించుకుంటూ ఘనత, మహిమా, ప్రభావం చెల్లిస్తూ, హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.